ఓటమికి కారణం ఎవరు? ఓటమికి కారణం మీరే. ఇంకొకరెవరూ అందుకు కారణం కాదన్న సంగతి మిమ్మల్ని వినయశీలునిగా చేస్తుంది. వినయం వివేకాన్నిస్తుంది. జీవించే శక్తి గట్టిపడాలంటే కష్టాల వల్ల జీవశక్తి గట్టిపడుతుంది. ఒక చిన్న చెట్టును ఉదాహరణగా తీసుకుందాం. అది నాటినప్పుడే ఎక్కువ వర్షాలు పడి నీరు సమృద్ధిగా ఉందనుకోండి, దాని వేరు వ్యవస్థను పైపైనే ఏర్పాటు చేసుకుంటుంది. అందువల్ల వేళ్లను లోపలికి పోనివ్వదు. నీరున్నంతసేపు పచ్చగా ఉంటుంది. కానీ నీరు ఆవిరైపోతే చెట్టు వాడిపోతుంది. అందుకు భిన్నంగా నీరు చాలా తక్కువగా, అది లోతుగా ఉంటే చెట్టు వేళ్లను లోపలికి పోనిస్తుంది. ఆ కారణంగా వర్షాలు ఆలస్యంగా పడ్డా, కరువు ఎక్కువగా ఉన్నా ఆ చెట్టు తట్టుకొని ఉంటుంది. అపజయాలు ఎందుకు? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? అపజయాలు రోడ్డుపైన ఉండే సైన్ బోర్డ్స్ లాంటివి. అవి ఫ్యాక్టరీ బాయిలర్లో ఉష్ణోగ్రతను చూపించే ప్రమాద గుర్తుల్లాంటివి. వాటిని చూసిన తర్వాత వ్యక్తి తన మార్గాన్ని మార్చుకొని విధానాల్లో మార్పులు చేసుకోవాలి. అలాగే అపజయాలు కూడా పనిచేసే విధానాన్ని మార్చుకోమని చెప్పే హెచ్చరికలు. ఇవి అందరికీ కలుగుతాయి, కానీ వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటాడు మ్యాక్స్వెల్. అపజయం నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉండే ఉంటుంది. చాలా కాలం క్రితం ఒక రైతు తను పెంచుకుంటున్న గుర్రం పిల్ల ఒక నీరులేని బావిలో పడిపోయిందిట. రైతు దాన్ని బయటికి తీయాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ గుర్రపిల్ల భయపడి బావి లోపల చాలా కలయి తిరిగింది. ఎంతో ప్రయత్నించింది, కానీ బయటకు వచ్చే అవకాశమే లేకపోయింది. రైతు నిరాశ చెంది బావిలో ఉన్న గుర్రపు పిల్లను మట్టితో పూడ్చేయాలనుకున్నాడు. బళ్లతో మట్టి తెచ్చి బావిలో వేయడం ప్రారంభించాడు. గుర్రపిల్ల ఊరుకోలేదు. మట్టి తన మీద పడకుండా తప్పించుకొని భయంతో బావిలో పడ్డ మట్టినంతటినీ తొక్కడం ప్రారంభించింది. బావి పూడుతోంది. గుర్రపిల్ల మట్టి లోపల బదులు బావి పైదాకా వచ్చేసింది. ఒక ధాటుతో బావి నుంచి బయటపడింది. అపజయం మిమ్మల్ని కప్పి ఉంచాల్సిన పని లేదు. బయటకు వచ్చే అవకాశం ఎక్కడో ఓ చోట ఉంటుంది. దాన్ని గమనించండి. ఫెయిల్యూర్ చాలా అమాయకురాలండి. విజయాన్ని కూడా తెస్తుంది. ప్రయత్నం ముందు అపజయం ఓడిపోతుంది. విజయం లేకపోయినంత మాత్రాన ఓటమి వచ్చినట్టు కాదు. ప్రతి ఓటమి కొత్త అవకాశాన్ని ఇస్తుంది. ఫెయిల్యూర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ అంటారు కదండి. మళ్ళీ ప్రయత్నించండి. విజయం తేలికని ఎవ్వరూ చెప్పరు. మీరు పడిపోవడం ముఖ్యం కాదు, లేచి ప్రయత్నించారా లేదా అనేది ముఖ్యం అంటారు విన్స్ లాంబడి. కష్టాల వల్ల శక్తి సంక్రమిస్తుంది. సమస్యలు, ఛాలెంజెస్ లేని బ్రతుకులో అభివృద్ధి ఉండదు. ఆ జీవితం స్తబ్దుగా ఉంటుంది. శక్తి వంచన లేకుండా పనిచేసిన తర్వాత ఓటమి అవమానం కాదు. అపజయాన్ని 5 స్థాయిల్లో పరిశీలించి తగిన చర్య తీసుకోమని ఎడిత్ గిట్మెర్ చెప్పారు. అవేంటంటే, నీకు చేతనైనంత చెయ్యకపోవడం, రెండవది నేర్చుకోవడం ఆపేయడం, 3 బాధ్యతను అంగీకరించకపోవడం, 4వది చిన్న లక్ష్యాలను కూడా సాధించకపోవడం, 5 మంచి జరుగుతుందనే విశ్వాసం లేకపోవడం. ఇవన్నీ అపజయానికి కారణాలు. ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే అది విజయమే అవుతుంది అంటారు మాల్కమ్ ఫోర్బ్స్. భగవంతుడు మనల్ని ప్రయత్నం చేయమంటున్నాడే కానీ విజయమే ముఖ్యమని చెప్పలేదు అంటారు మదర్ థెరిసా. నిరాశ అనేది సర్వసాధారణం. దాన్ని దాటండి. ఒక ఆశయం మంచిదైతే దాన్ని వదిలిపెట్టకూడదు. ముఖ్యంగా ఆశయ సాధనలో కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టక దృఢబుద్ధి, నిశ్చయబుద్ధితో శ్రమించాలి. ఓపిక వహించాలి. నిరాశ విజేతకు కూడా కలిగి తీరుతుంది, కానీ విజేత వదిలిపెట్టడు. ఎదుటి వ్యక్తి విజయాన్ని కోరుకోండి. కలుసుకుంటే ప్రారంభం, కలిసి ఉంటే అభివృద్ధి, కలిసి చేస్తే విజయం.